ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక మార్చ్ 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వెళ్దామయ్యా, మనం కూడా ఆయన కలుసుకుందాము అని తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉందా? ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఎబెనేజరు సామ్రాజ్యం, కరెడ్డి వారి పాలెం, కావలి నుంచి వచ్చారు. పోయిన వారం వచ్చారా? ఏం పేరు నీ పేరు? సామ్రాజ్యం. ఎబెనేజర్ మీరా? ఒక్కను సామ్రాజ్యం. పక్షవాతం, కుడి కాలు చెయ్యి పని చేయట్లేదు, గ్యాస్, తలనొప్పి, బీపీ, షుగరు. ఎక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పని చేస్తుంది. పక్షవాతము, కుడికాలు, ముక్కులో ఎలర్జీ, కిడ్నీలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు. మీకు మీరు దూరంగా ఉండండి, చెప్తా. పైకి రమ్మా, పైకి రా. ఏంటి మా మిస్సెస్ కి చెయ్యట్టుండింది. పోయిన వారం ఇక్కడికి వచ్చిపోయినాను. మీరు 3వ రోజు పాయలు ఇచ్చారు, అది పూసుకున్నాను. మా మామూలుగా వచ్చేసింది మామ అన్నది. చెయ్యి మామ అంటున్నాడు ఏంటి? నేను అన్నాను అయ్య గారు, ఏమని? చెయ్యి బాగా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా చెయ్యి వచ్చింది. ఏ చెయ్యా? ఇప్పుడు చెయ్యి చూపించి పైకెత్తు అంటే ముందు రాదమ్మ అట్లా. ఏ ఊరి మీద అయ్యా? కావాలమ్మడి సార్, మైకి వదిలే, నువ్వు వదిలే. ఇప్పుడు అమ్మ సామ్రాజ్యం, నీ పేరు సామ్రాజ్యమేనా? అవునయ్య గారు. ఎప్పుడు నీకు పక్షవాతం వచ్చింది అన్నావు కదా? 8 నెలలు అయింది అయ్య గారు. 8 నెలలు అయిందా? ఇప్పుడు ఆమె పక్షవాతంతో ఎంతకాలంగా బాధపడుతుందో ఎదురు చూడకూడదు, మంచిగా చూడు. 8 నెలల నుంచి అయ్య గారు. 8 నెలల నుంచి పక్షవాతమా? హాస్పిటల్ చెప్పారా? మరి మెడ్రాస్కి వెళ్ళాం అయ్య గారు. చెన్నై గుప్పిందా దాస్ దగ్గర చూపించాను. చెన్నై కూడా వెళ్ళావా? 4 లక్షలు పెట్టాను సార్. 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈమెకా చెయ్యికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. కాలుకి చెయ్యికి 20 సార్. కాలుకి చెయ్యికి 4 లక్షలు. ఏ హాస్పిటల్ తిరిగా నువ్వు అసలు చెప్పు? చెన్నై విజయ్ హాస్పిటల్. చెన్నైలో విజయ్ హాస్పిటల్. మన దేశ రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ అయినా ఆయన దగ్గర చూపి, మన దేశానికి రాష్ట్రానికి గ్రేట్ అయినా డాక్టర్. ఆయన గ్రేట్, నేను గ్రేట్. నువ్వు చెప్పు ఇప్పుడు. ఎన్ని రేట్లు గ్రేట్ ఎక్కువ? 1000 రేట్లు ఎక్కువ. నేనేమన్నా నిన్ను ముట్టుకున్నా నా తల్లి? నువ్వునేనా? ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారో వింటున్నారా? 8 నెలలుగా వీళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట. ద గ్రేట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట. సామ్రాజ్యం మాట్లాడదాం, నువ్వు మాట్లాడకూడదు ఎబెనేజర్ గారు. ఒకళ్ళు మాట్లాడాక ఇంకోళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు మాట్లాడదాం అయిపోయాక ఇంకోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు సామ్రాజ్యం అమ్మ, నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు 8 నెలలుగా బాధపడుతున్నావా? ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావా అమ్మ నువ్వు? అసలు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావు? ఫస్ట్ నెల్లూరులో చూపించుకున్నాను. నెల్లూరు ఏ హాస్పిటల్ అది తల్లి? అది షైన్ హాస్పిటల్. షైన్, అక్కడ చూడు, షైన్ హాస్పిటల్. అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు? 50,000. ఇది ఎలా పట్టుకోవాలి? 50,000 అయింది అక్కడ. ఇది షైన్ హాస్పిటల్. 50,000. ఏ ఊరు అది? నెల్లూరు. నెల్లూరు. ఇంకో దగ్గర యామిని హాస్పిటల్ దగ్గర ఇంకొక 50,000. అదేం హాస్పిటల్? అది యామిని ఒకటి, సైన్ హాస్పిటల్. అక్కడ ఒక 50 అంటే 1,00,000. ఇంకా 3 లక్షలు ఎక్కడ? చెన్నై విజయ్ హాస్పిటల్లో. అక్కడ విజయ్ హాస్పిటల్ ఉందా చెన్నైలో? అక్కడ మొత్తం 3 లక్షలు అయిపోయినాయా? ఏమన్నారు వాళ్ళు లాస్ట్ కి?
ఈ ఎడం పక్క బ్లాక్ అయ్యింది, బ్లడ్ కట్టింది. గడ్డ కట్టేసింది, బ్లడ్ అయ్యింది. బట్టి చెయ్య కాలు ఒకరు ఎక్కువగానే ఉండింది సార్ బాగా. అవంతా మాకు వారం 2 వారాలు ఉంచారు, ఇంక మందులు అంటే రాజు. ఎట్లా నడిచేదాన్ని అప్పుడు? ఒకసారి నడుచు, అటు అట్లా నడు. ఎలా నడిచేదానివి? ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. అంతేనా? నువ్వు సరిగ్గా చెప్పు, అప్పుడు సరిగ్గా చెప్తలేదు అనిపిస్తుంది. టీవీలో చూసుకొని మేము పోయిన వారం వచ్చాము సాయి గారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకోమండి, పట్టుకో పట్టుకో. ద ఫైర్ ద హల్లెలూయా. నిజంగా అండి, మేమైతే రిపోర్ట్లు చూడడం. రిపోర్ట్లు ఏమైనా తెచ్చావా? చాలేదు సార్. చాలేదా? సామ్రాజ్యం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు అలా సంతోషంలో ఉన్నారు పాపము. ఈ ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. 4 లక్షలు పక్షవాతం అంటే అట్లా పూర్తిగా చెయ్య కాలేనా? తర్వాత డాక్టర్లు చాలా అబద్ధాలు ఎలా చెప్తారంటే, మీకు తలకాయలో గడ్డలు వచ్చేసి నీళ్ళంటే రక్తం క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది కనుక చెయ్య కాలు పడిపోయింది. ఇప్పుడు తలకాయకి ఆపరేషన్ చేస్తాం. ఎంత అవుతుందో తెలుసా? లక్షలు, 10 లక్షల పైన. అది తీసి ఇక్కడ ఎడతారు, ఇది తీసి ఇక్కడ ఎడతారు, ఇక నరకం చూపిస్తారు. దేవుడు ఏం తప్పించేశాడు నీకు? దేవుడు తప్పించాడు అయ్య గారు, తప్పించాడు. వాళ్ళు సాక్ష్యం చెప్తాకి ఇక్కడికి వచ్చారు. పోయిన వారం నువ్వేమైనా కానుక ఇచ్చావా? అసలు రూపాయి అన్న ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చాను అయ్య గారు. 1000 రూపాయలు ఇచ్చాడు, అక్కడేమో 4 లక్షలు కట్టాడు. తెలియదు అయ్య గారు. అర్థమైందా? ఆ రోజు ఒక 1000 రూపాయలు వేసుకుని వెళ్ళారు. మేమేమైనా బలవంతం చేస్తాం బ్రదర్? బలవంతకారం ఏం లేదు అయ్య గారు. మేమేమైనా బలవంతం చేస్తాం? ఏం లేదు అయ్య గారు. ప్రార్థన చేయించారు. ఇప్పుడు 4 లక్షలు ఖర్చు పెట్టి ఈయన భార్య. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు అయ్య గారు. ఇప్పుడు ఈమె పక్షపాతంతో ఇట్లా 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 వెళ్తుందంట. చెయ్యి ఎట్లా ఉండేనమ్మా? ఇట్లా ఉండేనంట. నేను మొన్న వారం వచ్చినప్పుడు అయ్య గారు, మొన్న వారం వచ్చినప్పుడు. అదే నిజంగా ఈరోజు చాలా మంది ఇట్లా ఉన్నారు. కిడ్నీలు బాగు చేస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? నేను అవ్వరండి అసలు మామూలుగా. పా ఇంకా హాస్పిటల్కి వెళ్ళక్కర్ల పో అంటేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనీసం వీళ్ళు చెప్తున్న సాక్ష్యం చూడండి. కనీసం నమ్మని ముట్టుకోలేదు. నేను ముట్టుకున్నానమ్మా? ముట్టుకోలేదు. ఏ ఊరమ్మా మీది? కరేటు కావాలి పక్కన కరేటు వారి పాలెం అయ్య గారు. అంత దూరం నుంచి వచ్చారు మీరు, కావుల పక్కన కరేటు నుంచి వచ్చారు. ఎలా వచ్చారు బ్రదర్? దేని చూసి వచ్చారు? టీవీలో చూసుకొని. మీరు చూసారు టీవీలో? ఉన్నాయా? కాలు అవుడుగా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది అంటున్నాడు. మీ ఆయన చూడాలా? చేపలు కొట్టండి గట్టిగా. నడు నడు నడు. అయ్యగారి ముందే టెస్టింగ్లు, చేతులు పైకి ఎత్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగ. చెప్పి మీ ఆయనకి ఎట్లా ఉన్నావో? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఇంటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిందా ఆయన ఇక్కడ నడు 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 అంటున్నాడు. అయ్యగారి ముందే తెలుసుకోవాలండి. అంతేనంటావా? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇక్కడ మీకు? మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు? ఏమి ఇవ్వలేదు అయ్య గారు. ఏమన్నా చెప్పామా? లేకుంటే ఏం చెప్పలేదు అయ్య గారు. ఏం చెప్పలే. మీరే వచ్చారు, మీరే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చారా? మేము పిలిచామా? మేమే వచ్చాము అయ్య గారు. చూడండి, ఇక్కడ ఎవరైనా నేను పిలిచిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తండి. ఒక్క మనిషి కూడా లేరు. ఉన్నారా? అయ్యగారు మీరు పిలితే వచ్చామన్న వాళ్ళు చెయ్యొత్తండి. లేరు. అది ఇక్కడ పరిచర్య. ప్రతి వారం ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. ఎవరన్నా వస్తే సాక్ష్యం చెప్పడానికి వస్తారు, లేదంటే కానుక ఇవ్వడానికి వస్తారు. హల్లెలూయా. ఆంధ్ర తెలంగాణలో నేను బ్రతికిస్తా రారా ఇక్కడికి అన్న ఒక దైవజనుడు మీకు ఉండడం. వెళ్ళిపోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మరి అనేకులను దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపరులో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యములు మీరు కన్నులారా చూస్తున్నందుకు ప్రభుకి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలను బట్టి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్లకి కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి.
తండ్రి మీకు సహాయం చేసి నా ప్రార్థన ద్వారా మీకు మేలు ప్రభు జరిగించును గాక అని తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఏదైతే మరి దీర్ఘకాల రోగములతో శోధించబడుతున్నారో అలాంటి వ్యాధుల నుండి యేసు మిమ్మల్ని విడిపించునై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారము మరి అనేకులు వచ్చి మరి మేలులు పొందుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీ అవసరతలు బట్టి మీరు ఫోన్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత కార్యములను మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా మనము మీరు చేసే ఫోన్లు మరి బట్టి మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రములు అయినా ఈ లైవ్ ద్వారా మరోసారి నీ బిడ్డలు కలుసుకున్నాం. అలాగే ప్రభా, ఎవరైతే బాధలో బలహీనతలో శోధనలో ఉన్నారో అటు బిడ్డలు ఎవరైనా విడుదల పరచబడటానికి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కార్యము గంభీరములు, మీ క్రియలు ఆశ్చర్యములు తండ్రి. అయితే ఏ బిడ్డ అయితే ఆశతో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. వారు ఏ వ్యాధితో ఉన్నా యేసు నామములో వారు పూర్తిగా విడుదల పరచబడుదురుగాక. సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే మళ్ళా మేము లైవ్లోకి వస్తాను. ఈ లోపల ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్లన్నిటికీ మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీది ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ మీ ఫొటోస్ కానీ లేదంటే ఇంకా మీ సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీరు మమ్మల్ని చాలా విసిగించకుండా, అడ్రస్ కోసం విసిగించకుండా, మేము స్థలం అని చెప్పి యేసు ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం స్వస్థల ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా హైదరాబాద్ అని పెట్టాం క్లియర్గా. మరి శోధించకుండా వీటిని చూసి మాకు మీరు అడ్రస్ తెలవకపోతే కింద నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా చాలామంది అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. రోజుకి 2 లైవ్లు వస్తున్నాయి. 2 లైవ్లో దాదాపు మాట్లాడుతున్నాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హలో సార్, తల్లి చెప్పమ్మా. మేము నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి మాట్లాడుతాం సార్, చిత్తూరు జిల్లా. ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు నేను చూడను. మేము హిందువులవి అని మేము స్వామి వాళ్ళు పూజ చేస్తుంటాం ఎక్కువగా. మా వారికి 1.5 సంవత్సరం నుంచి బాగలేదు సార్, డయాలసిస్ వచ్చింది. ఆకలి అనేది లేదు, కడుపులో ఏదో ఉబ్బరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు అంటారు అది అట్లా? చాలా ఖర్చు పెట్టాను సార్. ప్రతి హాస్పిటల్ తిరిగేసాను నేను. చెన్నై, పాక్షపురం, ప్రతి ఊరు తిరిగేసాను. కలిసిపోయి గమ్ముగా అయిపోయినాను సార్. ఇప్పుడు మీరు ఇవాళే చూసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? ఈ రోజే సార్. నేను అన్ని ఛానల్ ఒకటా ఉంటే ఈ రోజు. సరే సరే సరే, మీరు ఇంకా చూడండి. చూసిన తర్వాత ఈ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, హైదరాబాద్ తీసుకురండి. వేస్తున్నాము. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. మీ భర్తకు సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక. ఆమేన్. చాలా ఇబ్బంది. మాకు అన్ని దూరం అయిపోయినాయి. మా బిడ్డలు కానీ ఎవరు లేదు సార్. నేను మా వారి ఇంట్లో ఉండేది. కింద ఉన్నా మా కోడలు కింద ఉన్నా పట్టించుకోదు. ఇక అవన్నీ ఫోన్లో చెప్పకూడదు. అది మళ్ళీ మీ కోడలు ఇంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఆగండి కొంచెం. ఇప్పుడు జుట్లు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు కాదు. ఇక్కడికి రావాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కదా, మొత్తం చూడండి. అడ్రస్ కూడా ఉంది.
ఇక్కడికి రండి. అడ్రస్ అయితే ఉంది. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభువే, నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేస్తాడు ఆయన. ఆమేన్. అదే బాబానే దేవునికి మహిమ కలిగిన ఈవిడికి టైం ఇస్తే మొత్తం ఈవిడే లైవ్ అంతా తినేసేదట్టు. దయచేసి లైవ్లు తినకండి. 1 సెకండ్ 2 సెకండ్లు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మా కొడుకు చూడడం, మా కోళ్ళు చూడంటే ఆ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. మేము చూడకుండానే మీరు ఉన్నారా అంటారు. ఈ గొడవలన్నీ మనకెందుకు? మన మీద దేవుడి సేవ చేస్తున్నాం. అమ్మ చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు తల్లి. అయ్యా వందనాలు అయ్యారు. చెప్పండి. వందనాలమ్మా. అయ్యా మా బాబు పేరు రాశాలంటయ్యా, మాది ఏలూరు జిల్లా అయ్యా, అల్లుడు పేరు నాగేశ్ అయ్యా, 14 సంవత్సరాలు అయ్యా, బిడ్డలు లేక హైదరాబాద్కి తీసుకురమ్మా. అద్భుతం జరిగిన గాక, ఈ బిడ్డకి గర్భఫలం అనుగ్రహించబడి మొదలెట్టేశారు ఏడుపులు. దయచేసి ఈ శోధనలు ఏంటో మాకు అర్థం కావట్లే. మీరేమన్నా మాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నారా ఏంటి? మీకు అంత టైం ఇవ్వడానికి దయచేసి గమనించండి. మేము ఫోన్పే నెంబర్లో, గూగుల్ పే నెంబర్లో అవి ఏం మేము పెట్టట్లేదు. దయచేసి మమ్మల్ని శోధించకండి. మీరు అమ్మ ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. హలో వందనాలు అయ్యారు. వందనాలు తల్లి చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి మేము. అందుకే చేస్తున్నారని మాకు తెలుసు కదా. చెప్పండి. మా బాబుకి నీళ్ళు ప్రాబ్లం అంటే ప్రార్థన చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. ఏసై బాగు చేస్తాడు. ఆయన ఎంతోమందిని ఇప్పుడు మీరు ఈ టీవీలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఎక్కువ అడగొద్దు. దయచేసి తీసుకొచ్చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. దయచేసి చాలామందికి యూరిన్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏమో రాదు. హల్లెలూయా. హలో నమస్కారం చెప్పండి. అయ్యా బాబుకు చెయ్యి కాలు అని నరాలని కొంచెం పని చేయవయ్యా. ఎండి పట్టు పుట్టుకలోనే వచ్చి అలాగైందా? ఈ మధ్యలోనా? చిన్నప్పటి స్వామి. వయసు ఎంత? వయసు ఇప్పుడు 21 స్వామి. అంటే కొంచెమన్నా నడుస్తాడా? ఏం లేదా? నడుస్తాడు, ఈడ్చుకుంటూ కొంచెం ఈడుస్తాడు, ఏళ్ళు పని చేయవు. తీసుకురా, ఇలా ఈడ్చుకుంటూ వచ్చినట్లయితే తీసుకురా. మరి ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చాక యేసు ప్రభు ఫ్రీగా చేస్తాడు కదా అని డైలాగులు కొట్టవద్దు. దయచేసి ఇది లక్షల రూపాయలు మేము టీవీ ఛానల్కి కడుతున్నాం. చాలామంది డైలాగులు కొడతా ఉంటారు, ఫ్రీగా చేయండి, మేము తగ్గాకిస్తాం. నువ్వు తగ్గించుకోవాలంటే రా, లేకుండా వదిలేసాయి. యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచు, వాళ్ళ కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి. అదే ఏదంట చూడు, ఒక సామెత ఉన్నది. ఒకడంట ఇల్లు గాలి ఎడుతున్నాడు అంట, అది ఇంకో అట్లా మాకు బాధలు ఉంటాయి. మేము ఈ పరిచర్య చేయటానికి మా వెనుక ఎంతోమంది బిడ్డలు ప్రయాస ఉంది. వాళ్ళందరూ ప్రయాసకే. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక మార్చ్ 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ వెళ్దామయ్యా, మనం కూడా ఆయన్ని కలుసుకుందాము అని తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంది ఆయనకి? ఇబ్బంది ఏమీ లేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నాగలక్ష్మి గోరజాడు నుంచి వచ్చింది. గొంతు క్యాన్సర్తో వచ్చి అయ్యగారి ప్రార్థన చేశారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవరివిడి నాగలక్ష్మి? ఎవరు? పరిగెత్తుకుని రావాలి తల్లి, నువ్వు ఇంత లేటా? మీ మదర్ కూడా రావాలి. అప్పుడు ఈమె చచ్చిపోతుందేమో అనుకున్నారు. అసలు నువ్వు ఎంత బాధ. విశ్వాసీవిడి చెవులియో ఏయో అమ్మేసి అది ఇది చేసి ఇక్కడికి వచ్చారు. అప్పుడెప్పుడు చానాల క్రితం సంగతి ఇదంతా. ఆమె తల్లి రామ్మా రా. మాట కూడా రాదు కదా నీకు అప్పుడు. రా ఇప్పుడు మాట వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ
మనిషి అయితే కారు కట్టించుకొచ్చామయ్యా అని తీసుకుపోతుంది ఆ మనిషిని. 2 సార్లు కారు కట్టించుకొని అసలు నీ కూతురు బతుకుతా అనుకున్నా చచ్చిపోతాను చచ్చిపోద్ది అనుకున్నాయా? చచ్చిపోతాను అనుకున్నా నేను. చచ్చిపోతాను అనుకున్నావా? మీ ఆయన వచ్చాడా? రాలేదు. ఉన్నాడా? ఉన్నాడు కానీ ఉన్నాడా? వదిలేసాడా? వదిలేసి నాకు అర్థమైంది నీ వేడుతుంటే. హల్లెలూయా. పిల్లలు చిన్న పిల్లలు. నీకా చూడండి తల్లి ఎలా వచ్చింది. అసలు ఎంతకాలంగా అన్నం తినలేదు అప్పుడమ్మా? 7-8 నెలలు. 8 ఏళ్ళు అన్నం తినలే, మాట్లేదు. ఇట్లా ఎట్లా సైకిల్ ఇట్లా సైకిల్ చేసి బక్కగా అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? 2 అయ్యా. వదిలే, నువ్వు ఇది వదిలే తల్లి, వదిలే. ఇద్దరా? 2. నాగలక్ష్మి ఒక్క మాట విను. ఏ ఊరి మీద అసలు? గురజాలయ్యా. గుర్రజాల. అసలు ఏమైంది నీ గొంతుకి? ఏమైంది నాగలక్ష్మి? గొంతు క్యాన్సర్ అయ్యా. క్యాన్సర్. ఏ హాస్పిటల్ అది? ఉమేగా హాస్పిటల్ గుంటూరు. ఓమేగా హాస్పిటల్ గుంటూరు. నిన్నేమన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు? నమ్మకం చెప్పనన్నారు. నమ్మకం చెప్పను, అసలు గ్యారంటీ లేదు. నిన్న నార్మల్ రిపోర్ట్లు వస్తే వాళ్ళు మాదేమి లేదమ్మా, మీ ప్రభువేను మీ ప్రభువేను అని అన్నారు. నైటీలో వచ్చావు అప్పుడు? ఆమె నన్నే చూస్తాను. నన్ను నైటీలోనే తీసుకొచ్చినయ్యా. రాలేని స్థితిలో పట్టుకొని తీసుకొచ్చిన కార్లోనయ్యే వచ్చింది. నేను నీకు అక్కడ డబ్బులు కూడా లేవు కదా అప్పుడు? లేవయ్యా. సొమ్ములు అన్ని అమ్మాయి తీసి. ఇవి చూడండి, ఒక పక్కన మాట రావట్లే, గొంతు క్యాన్సర్, తిండి తింటలే. వీళ్ళ విశ్వాసం చూడు. ఈ చెవులకి ఏ ఉంటే అమ్మేసుకుని కారు కట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక సిస్టరు నాకు మాట రావట్లేదంటే నేను మాట ఇస్తానని మాట ఇచ్చానా నీకు? ఇచ్చినవయ్యా. మాట ఏమేమి ఇచ్చాను? మాటలు మాట ఇచ్చి నువ్వు అన్నీ బాగుంటాయి నీకు అని చెప్పి నువ్వు. అదేంటి మరి డాక్టర్లు ఊమేగ అంటే చాలా పెద్దది కదా. ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక ఏమో అని. మరి నేను మాట ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి నాకే తగ్గిందయ్యా. నాకు అన్నం కొంచెం కొంచెం తినేసి అన్నం తింటున్నా ఇప్పుడు పూర్తిగా. ఇక్కడికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేదు. మంచినీళ్ళు కూడా లేవు. అక్కడే పడుకున్నా నేను. అవును, శక్తి లేదు కదా శక్తి బాడీలో. కూడా లేదు నాకు. ఆ తల్లేమో వణికిపోతుంది గజ గజ. నా ముఖమే చూస్తూ ఉంటది వాళ్ళమ్మ. ఏమైనా 2-3 తిట్లు తిట్టాగా నేను? తిట్టినవయ్యా. ఏం రిపోర్ట్లు? నార్మల్ రిపోర్ట్లు అంటావేంటి అని అన్నావు. అది మంచి తీసుకొచ్చిందా? మంచి చేయమంటలా. రిపోర్ట్లు అన్ని నార్మల్ రావాలంటారు. నాకు ఇక కింద నుంచి పైకి జజ్జలేకే మనిషి బాగుంటాం కావాలా, రిపోర్ట్లు కావాలా? ఈరోజు ఇలాంటి రిపోర్ట్లు నేను పెట్టుకుంటే జనాలు నా దగ్గర లక్షల్లోకి వస్తారు అనుకుంటున్నాను నేను. వస్తారు రెప్పిస్తా చప్పట్లు కొట్టాను గట్టిగా. రిపోర్ట్లు తీసుకొచ్చినయ్యా. తీసుకొచ్చి ఎక్కడికి స్టార్ట్ చేద్దాం. మరి సంతోషంగా ఉందా? నాకు సంతోషం ఉందా? నువ్వు వెళ్ళి రిపోర్ట్లు పెట్టుకున్నా ఈ లోపల. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చప్పట్లు. ఎందుకంటే ఎవరికన్నా మనం తక్కువ కాదు. అందుకనే ఒక వ్యక్తిని బ్రతికించట్లో మేసం పెద్దది లేదు కానీ తిప్పి తొడగొట్టేస్తాం. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏ హాస్పిటల్ నేను అన్న ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి ఈమె చచ్చిపోద్ది అవసరం లేదంటే నేను చిటికేసేస్తే బాగా. నీకేమన్నా చేతులు కాలిపోయి శరీరం లేసిపోయింది. ఇది రేడియేషన్ అయి పెట్టినప్పుడు ఇదంతా కాలిపోయి అంట మొత్తం నల్లగా అమ్మా శరీరం మొత్తం లేసిపోయింది. అసలు ఎంత విశ్వాసం ఈ బిడ్డ అయితే అనకూడదు. వాళ్ళ మదర్ కొంచెం కింద మీద కంగారు పడుతుంది. ఈ బిడ్డకి విశ్వాసం ఉంది, నాకు అర్థమైంది. బ్రతికించగలసిన దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది. నేనన్నా నువ్వేం భయపడక తల్లి అన్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సిస్టర్ మీది ఊరు మళ్ళీ చెప్పండి. గురజాల. అక్కడ చర్చికి వెళ్తారా? వెళ్తానయ్యా. మరి అక్కడ చర్చి ఉందిగా, మరి అక్కడే బాగైపోవాలిగా సిస్టర్. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కారు పట్టుకుని ఇది మొక్క తీసినప్పుడు ఉంది క్యాన్సర్. ఇదిగో అదిగోండి, ఇది లేదు. ఇదిగో చూడండి, దయచేసి చూడండి ఈ రిపోర్ట్ చూడండి. ఏ హాస్పిటల్ ఇది? ఉమేగా గుంటూరు. ఇదేంటిది? హనుమాన్ అక్కడే అక్కడ. ఓకే, ఇది ఫస్ట్ ముక్క పంపించేప్పుడు క్యాన్సర్ ఉంది. నేను చాలా మంది భయపడుతుంటప్పుడు నేను చెప్తాను, నేనున్నాక క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన ప్రార్థన నీళ్ళు పడితే చాలు. నేను చేతులు వేసి గీసులు వేసి అట్లాంటివి ఏమైనా చేశానమ్మా? చేతి కూడా పట్టుకోలేదు. ఇది నార్మల్ రిపోర్ట్. ఇదిగోండి నార్మల్ రిపోర్ట్. గొంతుక ఈరోజు గొంతుక నార్మల్ రిపోర్టు.
ఆ? వస్తుందని అనుకోలేదయ్యా. 100 మందిలో ఒక్కళ్ళకి వస్తుంది, నీ బిడ్డ అదృష్టం బతికితే బతులు లేత లేదన్నారయ్యా. 100 మంది ఇక్కడికి వచ్చిన బతికిచ్చేత అవునయ్యా, టీవీలో చూసి అక్కడే పిల్లని ఆ రైల్వేషన్ చేస్తుంటేనే టీవీలో చూసుకొని ప్రార్థనకు వచ్చిన ఒక కార్లలోనే తీసుకొచ్చా. హల్లెలూయా. ఇంకా తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక 4వ నెల ఇది పోయిన ట్రీట్మెంట్కి పోయిను. ఇంక పోయినాక మొత్తం స్కానింగ్ తీసి ఏమి లేదమ్మా ఎట్లా తగ్గింది ఇది అని అంటే, మా యేసయ్య ఉన్నాడు, మేము ప్రార్థనకి వెళ్తున్నాము గుర్రంగొండల మరి సుదర్శనం పాస్టర్ అయ్య గారు అని చెప్తే మా అమ్మాయి భయపడి ప్రార్థన వాళ్ళకు దండం పెడుతుంది. మాకు కాదమ్మా, ఆ పాస్టర్కి ఆయన చేసే ప్రేయర్ మీ దేవుడికి దండం పెట్టుకోండి, మీ దేవుడే మీకు తగ్గించిండు, కానీ నేను తగ్గుద్ది ఇంతలోనే తగ్గుద్దని మేము అనుకోలేదని డాక్టర్లు చెప్పి మందులు కూడా రాయలేదయ్యా. ఒక్క బిల్ల కూడా రాలే, టాబ్లెట్లు కూడా లేవు. రాయలేదా? ఏ రోజు సాక్ష్యం చెప్పాలనే వచ్చినాం. అసలు అవసరం కూడా లేదు ట్రీట్మెంట్. మళ్ళీ మధ్యలో ఫోన్ కూడా లేదు. ఒకసారి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే చిన్న అంతేనయ్యా. అమ్మ దయచేసి మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరు ప్రార్థన చేయించుకోవద్దు. దేవునికి ఈ సేవకి మీరు సపోర్ట్ చేయండి. మేము ఇంకా సేవలు చెయ్యాలి. ఇంకా చాలా ఛానల్లో వస్తే ఇలాంటి వాళ్ళు బ్రతికిస్తానా లేదా? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. కాబట్టి తీసుకో అని గర్భఫలాలు ఇచ్చేసిన హార్ట్ ప్రోగ్రాలు ఉన్న వాళ్ళని, ఎలా దయ్యాలు పట్టిన వాళ్ళని, చేతబాళ్ళు ఉన్న వాళ్ళని, పక్షపాతం ఉన్న వాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎన్ని రోగాలు కుష్టి వ్యాధులు ఎన్నెన్నో జరిగినాయి. ఇగో ఈ బిడ్డలైతే నాకు ఒకసారి మాట్లాడారు, మళ్ళీ లేదు, ఇప్పుడు వచ్చారు. నేను వీళ్ళు రమ్మనలేదు, వెళ్ళమనలేదు, వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చిందయ్యా. నీ బిడ్డ చాలా విశ్వాసి, అందరూ ఏనాలా మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలా. మీ సంఘంలో ఏమంటున్నారు? మంది కూడా ఎక్కడమ్మా మేము కూడా అంటే చాలా దూరం అమ్మ, రండి మరి రండి అమ్మ తీసుకెళ్తాం అని అన్నాం. ఇంకా వాళ్ళు మేము చెప్పిన ఇంత ఖర్చు అయితే ముందు స్పాన్సర్ చేయాలమ్మా, ఇంత ఖర్చు అయితే అప్పుడు మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నారు. దొంగ పాస్టర్ అయినా స్పాన్సర్ చేయమంటాడు, దొంగ పాస్టర్ అంటారు. అట్లా అనలేదు కానీ అదే ముందు స్పాన్సర్ ఏందనంటే, మాకు తెలుసు ఆ స్పాన్సర్ విలువేంటో, ఆ మహిమ ఏంటో మాకు తెలుసు, మీ ఇష్టమైతే రండి లేదంటే లేదని అన్నామయ్యా. మాకైతే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కలర్ చూసారండి, 8 నెలలు ఆహారం లేదు, లేదయ్యా, మనిషి లేదు, పుల్ల ఒక కట్టె పుల్లలాగా వచ్చిందండి. మెడంతా అసలు తాటలు లెగిసి అసలు పుండు పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వేషన్లో పెట్టి కరెంటు పెడితే 2 నెలలు అసలు పిల్లనికి బతకొద్దని మేము అనుకోలేదు. అంతా అయ్యగారి ప్రార్థన దయ, అయ్యగారి శక్తి, ఆ చెయ్యితోటి ఆయన హస్తంతో బ్రతికిచ్చిండు. నేను ఎంతో బాధపడి చెప్తున్నానండి, ఆ రేడియేషన్లని ఆ కీములని వెళ్ళి చచ్చిపోవద్దండి, చచ్చిపోవద్దు. అమ్మ కాదు, ఈ పాప కాదు, ఇలాగ చాలా మంది కూడా నోటి క్యాన్సర్ అంటే అది పెట్టేది ఇదంతా నల్లగా కాల్ చేస్తా చూడు, ఏదో నిప్పులతో కాల్ చేస్తే అట్లా అయిపోయి ఇదంతా తోళ్ళు ఊడిపోతుంటే నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సత్యం ఉంది, ఎగిరి గంతే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చా నేను. సాక్ష్యం ఇక్కడే ఫస్ట్ చెప్పటం. మరి మీ సంఘస్థులు ఏమంటున్నారమ్మా? అసలు చెప్పలేదయ్యా, వస్తామని. ఇక్కడ గురించి కాదు, ఈమెకి ఇలా ఉంది కదా, వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తాంలే అమ్మ, తగ్గిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు తగ్గిపోయి చర్చికి వెళ్తున్నాం కదా, మంచిగా అయిపోయావా అంటున్నారా? అన్నారు. బాగుందమ్మా, అసలు మేము అనుకోలేదు. ఒక మనిషి ఇక్కడికి వచ్చారు, ఎంత అద్భుతం జరిగినా లేదు. చూడండి వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏరేరే సంఘం వచ్చి స్వస్థపడి అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళని బయటికి సేవకులు కూడా బయటికి రానివ్వట్లే. మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని భయమో ఏమో. నేను అసలు ఆదివారం రానివ్వను ఎవరిని ఇక్కడికి. శనివారం మీరు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. చప్పట్లు కొట్టండి. సహోదరి నిజంగా భర్త విడిచిపెట్టేసాడు, పిల్లలు ఇట్లా ఈమెయిల్ మందికి ఏమనుకుని భర్త విడిచిపెట్టంట. అయినా కూడా బిడ్డ విశ్వాసంతో ఉంది. కళ్ళు మూసుకోమ్మా. డబ్బులు లేవయ్య. అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, నీ వాక్యం చూస్తున్నా. అమ్మా నాకు ఇవన్నీ ఏమీ వద్దు, డబ్బులు అయితే లేవు, ఇవన్నీ అమ్మేసి అయ్యగారి దగ్గరకు పోదాం, నాకు తగ్గిపోద్ది అని విశ్వాసంతో వచ్చినయ్యా. అంతే, నోరుది మంచిగా చూస్తారు అందరూ. పాపం ఎక్కడ మచ్చ కూడా లేదు, లేదయ్యా, పుండు తగ్గిపోయిన మచ్చ నలుపులో తప్ప ఏమి లేదు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. పట్టుకో అమ్మా, పట్టుకోండి అమ్మా. ద హోలీ పవర్. చప్పట్లు కొట్టండి. ఆవిడ కొడతా పసుపు డ్రెస్. లే తల్లి లే. ఎంత బలహీనరాల్ని, మాట
రాని పిల్లని మాట రాదంటే నేనే మాట ఇస్తానమ్మా అన్నానా? అన్నవయ్యా అస్సలు గొంతు కూడా రాలేదు నాకు చెప్పడానికి కూడా సైగ చేశా నెంబర్కి అక్కడ డబ్బులు రాపిచ్చుట సైగ చేశా. నేను మాట ఇస్తా, నేను ఇస్తాను. ఇలాగంటే కూడా కోపమే. కొంతమంది అంటారు, ఏమే నువ్వు దేవుడువా, యేసుప్రభు బాగు చేస్తాడు అన్నాలా, నువ్వు చేస్తానంటమేంట అంటారు. ఇదేంట్రా బాబు, ఏదంటే దేనికైనా గొడవకి వచ్చేస్తున్నారండి. ఏదన్నా గొడవకి వచ్చేస్తున్నారు. చబులు మరోసారి ప్రైజ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. యేసు రక్షణించే విశ్వాసం. ఆమేన్. గాడ్ బ్లెస్. వెళ్ళిపోండి. ఈరోజు ఈ కుర్చీలో హాయిగా కూర్చుని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మరి టీవీలో ఇన్ని అద్భుతాలు చూపిస్తామంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి హాల్స్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ తీసుకుని, ఎల్ఈడీలు తీసుకుని, కెమెరామ్యాన్లు, డ్రైవర్లు, కార్లు, చాలా ప్రయాసం ఉంటుంది. తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, కరెంటు బిల్లు కాడి నుంచి లేకైతే లక్షలాది రూపాయలు ఒక్క మీటింగ్ ఖర్చు అవుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్నీ మంచిగా ఫ్రీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కొద్దిగా బలవంతం ఏమి లేదు. ఒక్క ప్రోగ్రామే మన పరిచర్యలో టీవీ పరిచయ ద్వారా కానీ, ఇలాంటి మీటింగ్లు కానీ, ఇంకోటి మేము అందరికీ భోజనాలు కూడా పెడుతున్నాం. యేసువాసరపురం గుర్రంగూడలో ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. అంత జనానికి నాకు తోచిన కాడికి చక్కగా ఇంత సాంబారు, ఇంత మజ్జిగ, ఇంత చట్నీ, ఏదో ఇంత ఆహారం ఇచ్చి రోగులు ఇళ్ళ కాడ తిననోళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మేము భోంచేసామంటే అబ్బా ఎంత ఆనందం. హల్లెలూయా. హలో, మీరు టీవీలో మీరు ఎందుకు ముందుకు రండి, ఆ టీవీ కాడికి వస్తే అదే పడుతుంది మాకు. నోటు మీద యేసయ్యా నీ స్తోత్రాలు, కుమారుని దర్శించు, అద్భుతాలు చేయండి. ఆమె దయచేసి మీరు మంచి వాళ్ళైతే ఆ టీవీ దగ్గర ఉండి మాట్లాడరు, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది, అదే వినపడుతుంది మాకు. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది గ్యాస్ నొప్పి? ఇక మరి ఇక్కడికి రండి, మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. ఫ్రీగా ఆకలి అయ్యి చక్కగా తినేటట్టుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రవక్తని నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతున్నావు. చప్పలు కొడదాం, ప్రభుని కనపరిద్దాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. మేము కొంతమందికి మళ్ళీ కాల్ చేస్తాం, మాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అంటారు. అది మాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రభు మాకు ఇచ్చిన వరమే. ఇంకా దీంట్లో ఏ రహస్యాలు లేవు, ఎటువంటి మర్మాలు లేవు. హల్లెలూయా. హలో, తల్లి చెప్పమ్మా. అవన్నీ నేను అడగలేదు, మీ ప్రార్థన అవసరం అడిగాను, అది చెప్పు. 5 నెలలు కాదు, ఆయనకి ఎప్పటి నుంచి ఉంది. డస్ట్ ఎలర్జీ అన్నీ ఉంటాయి. యేసు ఆశ్రయపుర స్వస్థశాలలో శనివారం స్వస్థత ప్రార్థన ఉంటే వీలుంటే రండి, ప్రభు బాగు చేస్తాడు. ఆమేన్. దయచేసి ఈ నిమ్మున్నటువంటి వాళ్ళు మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు వేసుకోవాలి, పొద్దున్నే సాయంత్రం. అయితే తగ్గదు, అది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అలాంటి వారు రండి ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం. మీకు ఆ వాంతులు అయిపోయేటట్టుగా ప్రార్థన చేస్తాం. మొత్తం ఆ తెమడ ఆ గుండెకి పట్టింది, లివర్కి పట్టింది, ఆ కిడ్నీలు పట్టింది, ఆ పేగులు ఉన్న డస్ట్ అంతా ప్రార్థన ద్వారా మేము ఆయిల్ ఇస్తాం కదా, అది తీసుకున్నప్పుడు మీకు వాంతులు అయిపోతూ ఉంటాయి, ఇలాంటి మోక్షన్స్ అయిపోతుంటాయి. అప్పుడు కడుపు క్లీన్ అయిపోద్ది. ఈ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు ఒకలో దయచేసి ఈ నిమ్ము అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు కూడా మెడిసిన్ వాడినా లాస్ట్ వరకు కూడా మనిషిని వదలదు. అలాంటిది చిన్నపిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. ఒకవేళ నిమ్ము అనేది ఒక దురాత్మ అయి కూడా ఉండవచ్చు, దురాత్మ కూడా అయి ఉండవచ్చు. దయచేసి గమనించండి. ఇక్కడ చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడి టీబీ వ్యాధి వచ్చినోళ్ళు క్షణాల్లో విడుదల పొందుకుని వెళ్ళిపోతారు. 4th స్టేజ్ క్యాన్సర్ సహితము
విడుదల పొందుకుని హ్యాపీగా వెళ్తారు. ఎటువంటి సమస్య లేదు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. 4th స్టేజ్ క్యాన్సర్ సైతం మెడిసిన్ వాడనవసరం లేదు. హల్లెలూయా. హలో, చెప్పండి తల్లి, చెప్పండి. నీ మాట నాకు అర్థం అవట్లేదు, నేను కట్ చేసేస్తున్నాను. నీ మాట అర్థమైపోయినా మీకు ఈ టీవీ సౌండ్ మళ్ళీ మాకు వినిపించినా ఫోన్ వెంటనే కట్ అవుతుంది. మర్యాద కూడా మాట్లాడాలా. దీంతో పాటుగా మర్యాద, చాలా మర్యాదగా ఉండాలా. హలో అయ్యారండి, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు సార్. రాజమండ్రి నుంచి అండి. నా భార్యకు కాలు పనిచేయట్లేదు, డ్రగ్ రియాక్షన్ వచ్చిందండి అయ్యా. కుడి చెయ్యి కుడి కాలు పనిచేయట్లేదు అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఇప్పుడే ఒక 2 months అవుతుంది అయ్యా. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అంతా ఒక జిఎస్ఎల్, రాజమండ్రి జిఎస్ఎల్ చేసాం అయ్యారు. మరి అక్కడ కొంచెం ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. ఎంత డబ్బు? 1 లక్ష రూపాయలు అయింది అయ్యారు. ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాంకి తీసుకుని వచ్చేసే అవని వచ్చేసే శనివారం వచ్చే బాగు చేసి పంపించేస్తాం. హల్లెలూయా. ఇక మాటలు లేవు. ఎందుకంటే దయచేసి గమనించండి, అందరూ మాకు స్పాన్సర్ చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. దయచేసి అందరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోం. మీ టీవీ చూసినా కూడా చూడండి, కానీ మీ దగ్గర స్పాన్సర్ ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులతో ఇక హాస్పిటల్లో కూడా ఇక కాదు అంటారో అలాంటి వారు ఇక్కడికి రావాలి. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మేము స్పాన్సర్లు తీసుకోము. ఒకవేళ మీరు బలవంతంగా చెప్పి మేము టీవీలో చాలా చూస్తున్నాం, మాకు ఏ వ్యాధులు లేవు కానీ మేము టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తామన్న వాళ్ళు నాకు ఒక్కడ కూడా దొరకలే ఇప్పటికి. దయచేసి రోగము ఉంటే ఒక టీవీ అది ఇచ్చిన వాళ్ళైతే ఉన్నారు చాలా, కానీ మీరు దేవుని సేవకి చాలా కష్టపడి చేస్తున్నారు. 6 ప్రోగ్రాంలు వస్తున్నాయి, మీ ప్రోగ్రాం మేము చూస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా ఈ ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తున్నాం, మాకు బాగా మంచిగా అనిపిస్తుంది, మీలాంటి వారికి మేము ఎంకరేజ్ చేయాలి, మీలాంటి వారు ఎంతోమంది బ్రతికిస్తున్నారు, ఇదిగో నేను సేవకు సహకరిస్తున్నా మనిషి ఒక్క మనిషి ఇప్పుడు వరకు రాలే. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచయం చేస్తున్నా. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు నేను పెట్ట. ఎందుకు పెట్టంటే ఏదో నాకు మనసు లేదు పెట్ట. నా దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొందుకుంటారు, వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా నేను ఈ సేవ చేస్తున్నాను, అంతే. దేవునికి మహిమ. హలో, వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అంటే మేము విజయవాడ వచ్చాను, 2 సార్లు స్పాన్సర్ చేశాను, 5,000, 5,000, 10,000 చేశాను. నా పేరు కుమారి, మా యాంటీ నిమ్మండి. మాలలో బాగా అసలు 5 నెలలు పెట్టి కూడా నిమ్మ తగ్గల బాగా. మొన్న నాతో మాట్లాడావు కదమ్మా చక్కగా, నాతో మాట్లాడావు కదా చక్కగా మొన్న. మాట్లాడానయ్యా. మళ్ళీ వస్తానన్నావు కదా, తీసుకురమ్మన్నావు కదా. ఇప్పుడు రెండోసారి నువ్వు రెండోసారి లైవ్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లైవ్లో సరదాగా ఉందా? నువ్వు మాట్లాడావు, మళ్ళీ నెలలో నేను వస్తాను అని చెప్పావు. నేను అంత వివరంగా మాట్లాడాను కదమ్మా. ఇప్పుడు నువ్వు రెండోసారి ఫోన్ చేసావు లైవ్లో, కరెక్ట్ కాదమ్మా, పెద్ద మనిషివి. దయచేసి గమనించండి, కొంచెం మనం బుద్ధి ఉండాలి. అదే మీ బిడ్డలో ఏదైనా సేవ చేస్తే వచ్చే డబ్బులతో బాబా ఇంకా చేసే సేవ అంటారు. మాకు ఎన్నగా చెప్పేవాళ్ళు లేరు, ముందు చెప్పేవాళ్ళు లేరు, ఒక్కడే ఆయన. ఎవడి మాట నేను అసలే నా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది, ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న, అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా, చాలా గొప్ప దైవజనుడు, ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా చెడ్డోళ్ళు అనాలా? హలో, చెప్పు తల్లి. వందనాలు తల్లి. చెప్పండి. పాము గరిచింది. ఎక్కడ? ఏ ఊరి మీదే? ఎంత చక్కగా చెప్తున్నావు అమ్మ, గౌరవం రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. ఏ బిడ్డదే పెద్ద తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం, అమెరికాలో ఒక ఊరు వీధిలాగా చెప్తుంది ఆ బిడ్డ. ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె పాము గరిచిందయ్యా మాది పలానూరు. చక్కగా వివరంగా చెప్తే దానికి వివరణ చక్కగా ఇచ్చి ప్రార్థన చేసి ఆ విషయం ఏమంటే కూడా ఎలా తగ్గిపోవాలి. ఇలాంటి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల
మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక మార్చ్ 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. విజయవాడ వెళ్దామయ్యా, మనం కూడా ఆయన కలుసుకుందాము అని తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంది ఆయనకి? ఇబ్బంది ఏమీ లేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. కమలమ్మ, ఊపిరితిత్తుల్లో గడ్డ తగ్గిపోద్ది తల్లి. ఏది ఈ మనిషి వచ్చేది ఇక్కడ ఉరికో ఊరి అమ్మ, ఈ మనిషి ఇట్లా. కమలమ్మ, ఓ అమ్మ ఊపిరితిత్తులు గడ్డ వచ్చింది. 1 సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళలేదు. 4 హాస్పిటల్ తిరిగినాయా, 4 హాస్పిటల్ తిరిగి నోట్లో నుండి రక్తం వస్తుందా? రక్తం వస్తుందా? తగ్గించేస్తాను. తగ్గుతుంది జ్వరం. పోయిన వారం అయ్యగారు ప్రార్థన చేశాక కొంచెం తగ్గింది. అమ్మ రక్తం వస్తుందా నీకు? రండి, మీ తల్లి ఇప్పుడు దాకా పడుకున్నది ఈ మనిషేనా? ఇక్కడ పడుకున్న మనిషి ఏది? ఆవిడ పడుకున్నా ఉందా? ఏదే మనిషి అది? మళ్ళీ అదే పనిలో ఉందా? ఇవి ఎంతమందిని పట్టుకొచ్చావు నువ్వు? అయ్యా 4 సంవత్సరాల క్రింద క్యాన్సర్ అయింది గర్భసంచికి. అయితే మళ్ళా క్యాన్సర్ అయిందేమని భయపడి హాస్పిటల్కి వచ్చిన. రామారావు రామారావు హాస్పిటల్కి. అయితే కడుపులో గర్భసంచికి లేదు, ఛాతీలు ఉన్నది అని హెచ్చరించారయ్యా. హెచ్చరించితే ఛాతీలు ఇంత గడ్డ లెక్క తేలిందయ్యా. తేలితే నేను భయపడి అమ్మో డబ్బులు లేని వాళ్ళం వేస్తాయా ఎట్లా తండ్రి అని అంటే మా కొడుకు వినకుండా 4 హాస్పిటల్ తిప్పాడు. తిప్పినాక వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికే బరుస్తారా హాస్పిటల్ పోండి అని అన్నాడు. అంటే మళ్ళీ ఆడికి వస్తే డాక్టర్ అమ్మన్నది కదా అర్జెంట్లో హెచ్చర్లు దించాలి అన్నారు. ఇక నేనేం చేయను తండ్రి, ఏం లేని వాళ్ళం దానంగానే ఒక అమ్మాయి, నేను అమ్మాయి చర్చికి పోతాం అక్కడ మా ఊళ్ళో. అమ్మాయి ఉండి గోప ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, అయ్యగారికి అడిగిపో గుర్రాలు కూడా ఎందుకు తిరుగుతున్నావు అని అమ్మాయి చెప్పంగానే నా కొడుకు అన్న కదా, అయ్యా నేను హాస్పిటల్ వద్దు, నేను పోతే అయ్యగారికి అన్నే ఉంటా, అయ్యా నన్ను బాగు చేస్తాడని అమ్మటే వెళ్ళొచ్చాను. అయ్యా వెళ్ళొచ్చి చెప్పిన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు హాస్పిటల్ ఏమవుతు మందులు మింగకుండా వెళ్ళిరా అన్నాడు. అంటే శనివారం వచ్చింది అయ్యా. శనివారం వస్తే నీళ్ళ బాటిలోను పేరాయిలు ఇచ్చిండ్రు. పేరాయిలు ఇచ్చినాక ఇక తీసపోయేటప్పుడు ఇంటికి పోయినాక తాగిన 3 సార్లు తిన్నాను. అప్పటి వరకు అరువు లేదమ్మా? లేదయ్యా. ఏమైతుంది మీకు ఇప్పుడు? అత్తమ్మ, ఇప్పుడు మీ అత్తమ్మకి రక్తం పడేది రోజు? పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. ఎవరెవరు వచ్చారు పోయిన శనివారం? మా ఆయన మా అత్తమ్మ వచ్చారు. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఈ రక్తం ఎంత కాలంగా పడుతుంది ఇవిడికి? 8 నెలలు అయిందండి. 8-9 నెలలు అయింది రక్తం పడబట్టి. అప్పటి నుండి బాగా హాస్పిటల్ తిప్పుతున్నాం, తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం నుండి ఈ వారం దాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. షుగర్ బీపీ టాబ్లెట్లు కూడా లేదు. నమ్ముకున్నారా? నమ్ముకున్నది మా అత్తమ్మ. మేము వెళ్ళము, మా అత్తమ్మ వెళ్తుంది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. హోలీ స్పిరిట్ పట్టుగా చప్పట్లు కొట్టండి. రే 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 లేగో 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 హుషారుగా లేగో ఉరుకో ఉరకండి ఇటు ఉండమ్మా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో నేను కూడా పట్టుకో పట్టుకో. ఫీల్ దా. ఈమెకి ఇక్కడ నొప్పి ఉంది, అడగండి కావాలంటే. ఉందా నొప్పి? ఉందా? తలలో నొప్పి ఉందండి, తలలో నొప్పి ఉంది బాగా. నొప్పి వస్తుంది ఇక్కడ. పట్టుకో పట్టుకో. నడుములో కూడా ఉంది ఈ సైడ్. పట్టుకో పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఫైర్ 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 ఫైర్. ఇంకా బాగా పట్టుకోండి. ఘనమైన తండ్రికి చప్పట్లు కొట్టి ప్రభుని మర్చిపెట్టండి. వాళ్ళ కోడలు నీవేమి రాసావా? దీంట్లో నడువు నొప్పి అని రాసావా? రాయలే. దేవుడిని నమ్ముకోలేక నువ్వు చర్చికి వెళ్ళిపోవాలా? సరే అండి. ఎంత సంతోషం అయిపోతుంది కదా. ఈ సంతోషమేనా? చప్పట్లు కొట్టాలి. మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు
ఎంతో ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఓకే, చెప్పండి అయ్యా. అయ్యా ఆ, పాస్పోర్ట్ పెట్టారయ్యా ఆ. ఫుల్గా. చెప్పు త్వరగా, నీ ప్రార్థన అవసరత ఏముందో ఒక నిమిషంలో చెప్పాలా, అలా సెకండ్లో చెప్పాలా. పాస్ పోసిన కాడ పుండు ఏందది, మాట్లాడక పెద్ద మనుషులు కదా. వైద్యం ఉందయ్యా నాకు. ఏ ఊరి మీదే, నెల్లూరు. ఎప్పటి నుంచి ఉంది ఈ బాధలు మీకు? ఎప్పుడు రాలేదయ్యా. ఈ మనిషి వయ్యా నువ్వు, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ నీకు? అయ్యా 2 నెలలు అవుతుందయ్యా. 2 నెలలుగా నీకు ఆ బాధ ఉందా? డాక్టర్ పోయినా తగ్గలేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గితే ఇంకెందుకయ్యా రా. మరి మొన్న ఒక అతనికి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పాస్ పోసుకుని ముందు తోలు లోపల అంతా మొత్తం ఇంత పొడుగునా ఆ ఎర్రగా పుండ్లైపోతే డాక్టర్ గారు అది తీసేయాలని చెప్పారు. మరి విజయవాడ వచ్చాడు, ప్రార్థన చేస్తాము, అద్భుతం జరిగింది. భార్య సాక్షిపతి చీములు పోసి రక్తాలు గారిపోతూ ఉండేవి అంట. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మళ్ళీ క్యాన్సర్ అని కూడా భయపెట్టారు. ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడయ్యా. అలాగే మీకు కూడా ఇస్తాడు. రండి అయ్యా బాబు, యేసయ్యా ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరి చేస్తున్నాం. ఆమేన్. హలో, దయచేసి గమనించండి. నేను వైద్యానికి విరోధిని కాదు, కానీ వైద్యాన్ని మించి ఇవాళ యేసయ్య నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నది మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ వీలుని బట్టి వైద్యంతో ఒకవేళ వైద్యానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినా తగ్గపోతే అప్పుడు ఇక్కడికి రండి, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఎటువంటి ఆపరేషన్లు అయ్యి అసలు అవసరమే లేదు. అది ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడలేదు. హలో, వందనాలు, చెప్పండి. చేతబడి శక్తులు ఎవరు చేశారు నీకు? కాదయా, ఆస్తి బాగుందా ఏంది? ఏ ఊరు, ఏ ఊరు చెప్పండి. షాద్నగర్. ఎప్పటి నుంచి బాధలు చేతబడుతూ ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారు? 3 సంవత్సరాలు. మరి షాద్నగర్ ఇప్పుడే చూసావా? ఇది మనదే ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? సరే, మనకి షాద్నగర్ నుంచి కారులో మీరు కారు ఉందా మీకు? సరే, నీకు కారు ఉందా? కారు ఉందా? మరి ఏం ఉద్యోగం చేస్తావు? రియల్ ఎస్టేటా? సరే, శనివారము ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది. రా రా రా, తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు ఉంది కదా, ఒక టీవీ ప్రోగ్రామ్కి కానుక తీసుకుని వచ్చేసేయి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపో. ఒకవేళ ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మొన్న ఒక ఆవిడ, నేను కావాలని అట్లా అడుగుతున్నా, నాకు చేతబడి చేసేసారు అంది. ఏ పని చేస్తామంటే కూలి పని అంటుంది. ఎంత అంటే 200 300. ఈవిడ మరి ఏమన్నా ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని దెబ్బకి ఈమెకి చేతబడి చేసేవాడు కనీసం ఈమె మీద చేతబడి చేయించేటికి వాళ్ళకు 10-20 అని కావాలి కదా అవతలోడికి. ఈమెకి చేశారంట. ఏందో ఈ చేతబడులు ఏంటో మాకు తెలవట్లేదు చాలా వరకు. హల్లెలూయా. హలో, హలో, చెప్పండి. అమ్మాయికి బాగాట్లేదయ్యా, పెద్దవాట్ల పొడి మాది. మళ్ళీ పెద్దవాట్ల పొడి అయ్యా. మా అమ్మ కుటుంబం అంతా ఎంతో సోదరుతో ఉంది. మా అమ్మాయి బాగాట్లేదయ్యా, ఎందువల్ల ఎందుకు ప్రార్థన చేయండి అయ్యా. అలా కాదు, మీరు హైదరాబాద్కి తీసుకురండి మా అమ్మాయిని. అయ్యా, హైదరాబాద్కి తీసుకురండి అమ్మాయిని. హైదరాబాద్ విజయవాడ ఎప్పుడు వస్తారయ్యా? అది మరి అబ్బా బాబా బాబా బాబా. హలో, హైదరాబాద్కి తీసుకురామ్మా, బాగోలేదు అంటున్నావు కదా. నేను విజయవాడ వచ్చే చెప్తాలే కానీ నువ్వు ముందు హైదరాబాద్కి రామ్మా, తీసుకుని బాగు చేస్తాము, శుభ్రంగా బాగుపడుతుంది.
ప్రభు నీకు విడుదల కలిగిన ఎల్బీనగర్లో బొద్ది కాబట్టి పక్కనే చర్చి, మెయిన్ రోడ్లోనే. సరేనా? అడ్రస్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ నన్ను అడిగా అన్నీ ఇందాక ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కదా శనివారం 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 అని. అప్పుడు నువ్వు ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేయమ్మా. చూడండి చాలామంది శాదస్తం ఎలాగుందో, భయంకరమైన శాదత్వంతో ఉంటున్నారు జనాలు. ఈ లైవ్ ముగింపు అవుతుంది. దయచేసి మీరు లైవ్ అయిపోయినా కూడా కాల్స్ మాట్లాడతాము, ఫోన్ చేయండి. శాదస్తపు మనస్తత్వంతో కాకుండా ఈ దైవజనుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఈయనకి దేవుడిచ్చిన వారము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుని విడుదల పొందుదామనే మనసుతో రండి. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఓకే, మా దగ్గర అయితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక టీవీ ప్రోగ్రాం సహకరించండి, అంతకు మించి మాకు వద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు. చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పట్టట్లేదు నిద్ర? ఓ అయ్యా, మాట వింటావా? శనివారం స్వస్థ ప్రార్థన రా, ఇక నీతో మాట్లాడేది లేదు. దయచేసి గమనించండి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది కదా, రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఉదయం రేపు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్లో వస్తాము. మరలా 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాము. రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు వస్తాము మన నిరీక్షణ ఛానల్లో. చూడండి. ఎవరికైనా మీరు యూట్యూబ్లో కూడా మనవి ఉన్నాయి, దయచేసి చూడండి. అక్కడ యూట్యూబ్లో ఆ యూట్యూబ్ కూడా సెండ్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈమెకి తలకాయ పగిలిపోయి చూడు ఎన్ని కుట్లు పడ్డాయో చూడండి. నోరు, ఒక మనిషిది నోరు ఉంటా చూడు, అట్లా తెరుచుకుందండి ఆవిడ. అది సాక్ష్యం ఆవిడ చెప్తుంది. రండి. హల్లెలూయా చెప్పండి. రామ్మ బాగున్నావా? ఇదిగో చూడండి, ఈ బిడ్డ ఎంత పెద్ద సాక్ష్యంతో వచ్చిందో. అసలు నిజంగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గనపరచండి, ప్రభుని గనపరచండి. ఎంత ఏడుపులు అంటే, అంత బాధలు అంటే. తలకే చూపించమ్మని ఇది ఒకసారి కెమెరాలో చూపించండి. ఇదిగో తలకే చూడండి, కెమెరా తిరుగు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి అక్కడ పగిలిపోయిందమ్మా? ఇగో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చి. ఇది కూడా చోట్ల చూడండి, కెమెరాలో జూమ్ చేసుకొచ్చిందా? కెమెరాలో జూమ్ చేయి. కనపడుతుందా? చొట్ట కనపడుతుంది అని వాళ్ళు చేయెత్తండి, ఎత్తండి. తలకాయ ఎట్లా ఉండేదమ్మా ఇక్కడికి రాకముందు? ఇక్కడ రాకముందు అస్సలు బాగలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నాకు ఇట్లా టీవీలో చూసిన అయ్యగారు చూసి నేను ఒక్కదాన్ని వచ్చిన అయ్యగారు బస్కు తెలుసుకొని వచ్చినాక ఈ చర్చిలోకి వచ్చినాక తగ్గిపోయింది. ఇక్కడ అన్ని కుట్లు, అందరితో అభిషేక ప్రార్థన జరుగుతుంది కదా, అప్పుడు ఎట్లా ఉండేదమ్మా మీ తలకాయ? ఇదంతా సొట్టపోయింది అయ్యగారు, మెత్తగా అయింది అయ్యగారు. ఎన్ని సంవత్సరాలు ఉంది అట్లాగా? అట్లా ఆ సంవత్సరం ఉండే అయ్యగారు. అక్కడ 2 సంవత్సరాలు తిన్నాం. ఎక్కడ హాస్పిటల్లో ఇది కట్ చేశారు నీకు తలకాయ? ఇక్కడ నాంపల్లి దగ్గర కేర్ హాస్పిటల్ అయ్యగారు. కేర్ హాస్పిటల్ అంటే ఇప్పుడు ఇది క్లియర్ కనపడుతుంది చూడండి. ఇదిగో చొట్ట గుంట కనపడుతుంది. ఇదిగో ఇలా, ఇదిగో ఇక్కడ నుంచి గుంట, ఇదిగో నా ఏలు కనపడుతుందా? 1/2 ఇంచు లోపలికి ఉంది ఈ గుంట. చూపించాము. ఇది ఇక్కడ నుంచి ఇదిగో గుంట, ఇదిగో గుంట. 82 కుట్లు పడ్డాయి అయ్యగారు. 82 కుట్లు అంట. కుట్లు వేసిన తర్వాత ఎంతకాలం తర్వాత ఇక్కడికి వచ్చావు? 1 సంవత్సరానికి అయ్యగారు. అప్పుడే ఎలాగుంది ఇదంతా మెత్తగా ఉండి కుట్లు ఇట్లా కొట్టుండే అయ్యగారు. అది చెప్తుంది. కుట్లు ఇలా కదిలేదంట. వచ్చినాక నేను అసలు ఇక్కడికి అడుగు పెట్టిన చర్చిలా ప్రార్థన అవుతుంటే అంత లోపల ఆగిపోయింది అయ్యగారు. చప్పట్లు కొట్టండి. సంవత్సరం ఇప్పుడు ఈ ఆఫీస్ కాదు, ఆఫీసులో సగం ఇప్పుడు ఇది గీతలాగా ఉంది ఇదంతా. అర్థమైందా? పిన్నులతోనయ్యా, బుక్కులకు పిన్నులు కొడతారు, దాంతో చేసిరు అయ్యగారు. ఇప్పుడు అదే ఆపరేషన్ చేస్తున్నారు అందరికీ. అదే అయ్యగారు పిన్నులు కొట్టినట్టు చేస్తున్నారు చూడండి. మొత్తం కాళ్ళు కానీ చేతికి, తల్లికి అలా చేస్తారంట. అన్నానికి లేక, భర్తకి బాగోక, ఈమె అనుభవించిన నరకం ఈమెకి మేము ఎట్లా అయిపోయి, భర్త కాలు చేయి పడిపోయి, మాట పడిపోయి, ఇన్ని రకాలుగా వ్యాధులు పడుతూ ఆయన ఈడ్చుకుని ఎట్లో అట్లా ఇక్కడ తీసుకొచ్చి శవాన్ని పడేసినట్టు పడేసింది. ప్రార్థన చేయగానే లేచి నడిచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా.
ఈ బిడ్డకేమో ఇట్లా ఉంటే ఆటోమేటిక్గా అభిషేకం ప్రార్థనలు అట్లా వచ్చేసరికి ఇది సెట్ అయిపోయిందంట. ఆ సంతోషము ఈ సంతోషం కూడా కలిపి చెప్పింది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటమ్మా ఆమేన్. బాధపడుకో, ఏడోకు తల్లి. పట్టుకోండి. యేసు రక్తమే జయం కలుగును గాక. పట్టుకోవాలి. ద హోలీ స్పిరిట్. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నన్ను చూడు. హల్లెలూయా. అబ్బా, ఇక్కడ నిప్పుతుంది. నిప్పుంది ఇక్కడ. అవునయ్య గారు, ఇక్కడ పక్క చూడండి. ఆమేన్. నొప్పుంది. నీకేదో మనశ్శాంతి లేకుండా వచ్చినట్టు. మనశ్శాంతి లేదు అయ్య గారు. నేను నా హాస్పిటల్ పోతలే 2 సంవత్సరాలు అయింది. మీరు వద్దన్నారు టాబ్లెట్లు బంద్ చేయమ్మా అన్నారు కదా, బంద్ చేసిన అయ్య గారు. మా అల్లునికి ఫోన్ చేసినట్టే డాక్టర్, ఏమైంది ఇట్లా మీ అత్త వస్తలేదు హాస్పిటల్కి, ఉన్నదా చనిపోయిందా అని అంటే మా అల్లుడు వచ్చి తోలుకపోయింది అయ్య గారు. అలా ఆయన ఏం చెప్పిండు, ఇక్కడ నెత్తిలో గడ్డ ఉంది, ఇక ఎంఆర్ఓ స్కానింగ్ తీపించుకొని రా అంటే నేనన్నా వద్దు, నేను రాను, నేను అయ్యగారి దగ్గరికి వెళ్తా, అయ్యగారే నాకు మంచి ఇస్తాడని చెప్పి నేను పోలే. అయ్యగారు ఇక్కడ వచ్చిన అయ్యల్లా అమ్మని తోలుకొని వచ్చిన ఒక్క వచ్చిందా? ఏది మీ అమ్మేది? అమ్మ కాదు, సాకల. చప్పలు కొట్టాలి గట్టిగా. హ్యాపీగా ఉందా? ఏంటి ఇంత మబ్బైపోయేవేంటి? ఇక్కడ నొప్పి తగ్గిపోయింది చూసుకో. తగ్గిపోయిందా? తగ్గింది అయ్య గారు. ఎందుకు మబ్బైపోయి మొత్తం ఇట్లనే అవుతుంది. కొడుకున్నాడా? ఉన్నాడు కానీ వస్తాడు పోతాడు అయ్య గారు. కొడుకు కూడా చాలా మోసం చేసి ఇప్పుడు అమ్మకి ఎవ్వరు లేరు, ఏసై ఉన్నాడంతే. నేను చెప్పాను, ఏం భయం లేదు, నేనున్నా కదా, ధైర్యంగా ఉంటాను. ఇక్కడికి వచ్చి ఉండమని నన్ను అన్నారు అయ్య గారు మీరు, కానీ నా భర్తకు తీసుకురానికి ఎవ్వలేరు అయ్య గారు, అందుకే వస్తలేడు అయ్య గారు. నేను ఒక్కదన్నగా అమ్మని తోలుకొని నాకు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పిండు అయ్య గారు, వద్దు నేను పోను అయ్య గారు హాస్పిటల్కి, ఇక్కడికి వస్తాను నేను. ఆమేన్. చప్పలు కొడుతున్నాం. లేలో చప్పలు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక మార్చ్ 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వెళ్దాం అయ్యా, మనం కూడా ఆయన కలుసుకుందాము అని తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉందా ఆయనకి? ఇబ్బంది ఏమీ లేదు. చప్పలు కొట్టాను గట్టిగా. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.